మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనాలు, శుభాలు. దేవుని బిడ్డలారా, దేవుడు మరొక దినాన మనందరినీ సజీవులుగా ఉంచినందుకు ఆ ప్రభుకే మహిమ కలుగును గాక. ఈ దిన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 11వ అధ్యాయము 8 వచనం, నీతిమంతుడు బాధ నుండి తప్పించబడును. ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీతిమంతుడు బాధల నుండి తప్పించబడును అని కదండి. దేవుడు అపాయమును కూడా తప్పించగలిగినటువంటి వాడండి. అనేకమైనటువంటి శ్రమలను కూడా నా దేవుడు తప్పించగలిగినటువంటి వాడు ఉన్నాడు. అయితే నీతిమంతులను నా దేవుడు తప్పిస్తాడు తప్ప ఎప్పుడు కూడా ఇరకాటంలో పెట్టాడండి. అబ్రహాము గారు అడుగుతున్నారు దేవునితో, అయ్యా ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణంలో 50 మంది ఉంటే ఆ ఊరిని విడిచిపెడతావా? ఆ ఊరిని కాపాడతావా? పోనీ 40 మంది, 30 మంది, 10 మంది, లాస్ట్కు కనీసం ఒక్కరినైనా ఉంటే ఆ ఊరిని వదిలిపెడతావంటే, నీతిమంతుని జోలికి నా దేవుడు ఎప్పుడూ వెళ్ళాడండి. నీతిమంతుని కాపాడుతాడు. నీతిమంతుని చుట్టూ నా దేవుడు కంచె వేసి భద్రంగా కాపాడుతాడు. చూడండి, ఆ ఊరిలో ఏ ఒక్కరు కూడా రక్షించబడలేదు. సమస్తము నాశనం అయిపోయింది. ఒక్క లోతు కుటుంబము తప్ప. లోతు కుటుంబము ఇదిగో అక్కడ ఎంతగానో ప్రత్యేకంగా జీవించారు, ప్రత్యేకంగా తన జీవితాన్ని కాపాడుకున్నారు. అందుకే లోతు కుటుంబాన్ని నా దేవుడు కాపాడుతూ వచ్చాడు. చూడండి, ఒక పువ్వును కనుక మనం చూడగలిగితే, ఒక లోటస్ అనేటువంటి ఒక పువ్వును కనుక మనం చూడగలిగితే, అది బురద నీళ్ళలో ఉంటుంది. ఆ బురద నీళ్ళలో అది ఉన్నప్పుడు చుట్టూ బురద నీళ్ళు ఉంటాయి. అంతెందుకండి, దాని వేర్లు కూడా ఎక్కడో లోపల బురదలో చిక్కుకొని ఉంటాయి. అయినప్పటికీ అది లోపట వికసించదు, కానీ అది నీటి పైన తేలాడుతూ ఉంటుంది. చుట్టూ రకరకాలైనటువంటి దుర్వాసన వచ్చేటువంటి నీళ్ళల్లో ఒక చక్కగా కళ్ళకు అందంగా కనిపించేటువంటి పుష్పం కనబడతా ఉంది. చూడండి, అంత బురదలో కూడా అది ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అందరి దృష్టి ఇదిగో దేని మీద అంటే పువ్వు మీదనే ఉంటుంది తప్ప బురద మీద కనిపించదు. అదే రీతిగా సముద్రంలో రకరకాలైనటువంటి చేపలు ఉంటాయి. సముద్రపు నీరు ఉప్పుగా ఉంటుంది. ఆ నీరుని తాగడానికి ఎవరు కూడా ఇష్టపడరు. కానీ ఇదిగో కొన్ని నెలలు, సంవత్సరాలు ఉన్నటువంటి ఆ చేపలు సముద్రంలో ఉంటున్నప్పటికీ కూడా దాని పైన ఆ చర్మమునకు ఉప్పు నీళ్ళతో అంటుకొని ఉంటుంది. కానీ ఎంత మాత్రము ఏ ఒక్క చేప కూడా లోపట ఉప్పుగా ఉండనే ఉండదండి. అదే ప్రత్యేకత, దేవుడు సృష్టించినటువంటి ఒక గొప్ప ప్రత్యేకత. ఈరోజు నీతిమంతుడు తప్పించబడాలి అంటే నువ్వు ప్రత్యేకంగా బ్రతకగలిగితే దేవుడు తప్పకుండా నిన్ను విడుదలను గ్రహిస్తాడు, తప్పకుండా నిన్ను దీవిస్తాడు. అటు ఆశీర్వాదం దేవుడి దినానికి దయచేయనుగాక. ఆమేన్.